దీంట్లోట ఈ మెసేజ్ సిటీ మొత్తం, హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ఈ మెసేజ్ని మీరు స్ప్రెడ్ చేయాలనేది మేము కోరుకుంటున్నాం సార్. సో ఇది మీరు ఇది చేయాల్సింది అంటే ఓన్లీ మధ్య తరగతి అయితే కాదు, ప్రతి ఒక్కరు కూడా మేము అంటే ఇప్పుడు రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి సార్. అంత వేగంగా ఆదాయం పెరగట్లేదు కాబట్టి అసలు ఒక ధరలో ఒక స్టెబిలిటీ ఉండడానికి ఈ మధ్యని మిడిటేర్స్ ఉన్నారు కొంచెం దాన్ని దూరం పెట్టి అంటే నాకు అంటే వాళ్ళందరూ వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరు లైవ్లీహుడ్ ఉండాలి తప్ప మేము చేయాల్సింది ఓవరాల్ గా మేము ఏంటంటే 4 కోట్ల జనాభా గురించి ఆలోచిస్తున్నాము. అట్లా 50 లక్షల్లో ఉండిన మహిళా సంఘాల గురించి ఆలోచిస్తాం, లక్షల ఎకరాల్లో ఉండిన భూముల్లో పంట చేసిన రైతుల గురించి మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి సిటీ ప్రజలు అందరూ కూడా అందరూ అంటే చెప్పాను కదా, పాకలు ఉండిన ప్యాలెస్ ఉండిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసరా స్టోర్ లో ఉండిన వస్తువుల్ని సర్వీసెస్ ని తీసుకుంటే ఖచ్చితంగా గ్రామీణ ఉండిన ప్రజలకి ఆర్థిక బలంగా ఉంటుంది. మన దేశ అంటే మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ వాళ్ళకి దేశానికి మన ట్యాక్స్ రూపంలో ఇవన్నీ రూపంలో కూడా మనకి డబ్బులు వెళ్తాయి. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుందని ఆలోచిస్తున్నాం. సో మేము కోరుకోయింది ఏంటంటే సార్, సిటీలో ఉండిన అన్ని అపార్ట్మెంట్లలో ఈ ఆసరా స్టోర్స్ లో కొనుగోలు చేస్తే, పక్కన ఉండే వేరే షాప్ లో కొనుగోలు చేస్తే అక్కడ ఏముంటుంది ఇక్కడ ఏముంటుంది ఆ డిఫరెన్సెస్ అని మీరు చెప్పాలి సార్.